నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఓం శ్రీ జగద్గురవే నమః. జగద్గురువైనటువంటి శనీశ్వర మహారాజుకి జై. మనకి శని జయంతి ఈరోజు. శని జయంతి అంటే ఎప్పుడు వస్తుందంటే వైశాఖ మాసం శుక్ల కృష్ణపక్షం అమావాస్య తిథి రోజు వస్తుంది. కాబట్టి ఈ రోజు శనివారం అవడం కూడా చాలా విశేషమైనటువంటి రోజు. శనివారంతో కూడినటువంటి శని జయంతి రావడం చాలా అదృష్టంగా భక్తులంతా కూడా భావించాలి. అయితే 30 సంవత్సరాలకి ఒక్కసారి ఈ శని జయంతి వస్తుంది. తన సొంత రాశి అయినటువంటి కుంభ రాశిలోకి మరి ఈ యొక్క శని ఉన్నప్పుడు ఈ యొక్క శని జయంతిని మనం జరుపుకుంటాం. కాబట్టి ఈ శని అంటే కర్మకి, ఆ తర్వాత ఈ యొక్క డిసిప్లిన్కి, క్రమశిక్షణకి మారిపోయారు అనమాట. ఆయన్ని కర్మ ఫలదాత అంటాము, అలాగే కర్మ కారకుడు అంటాము. కర్మకి కారకుడు అయినా మళ్ళీ ధర్మానికి కూడా ప్రతీక అనమాట. అయితే ఎవరైతే ఈ యొక్క శని దశలు నడుస్తున్నప్పుడు అర్ధాశ్రమ శని, అష్టమ శని, అలాగే ఏలినాటి శని, సాడే అంటాం, ఇలాంటివన్నీ నడుస్తున్నప్పుడు ఎవరైతే అన్యాయంగా అధర్మంగా వీళ్ళు ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళని శనీశ్వరుడు శిక్షిస్తాడు. ఎందువల్లంటే ఆయన ధర్మమూర్తి. కాబట్టి మనకి ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే మనకి ఈ ఎన్నటి శని సమయాలలో చాలా కష్టాలను ఇస్తాడండి. ఈ అర్ధాష్టమ అష్టమ శనుల సమయాల్లో అనుకుంటాం. నిజమే, కష్టాలతో పాటు సక్సెస్ కూడా ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని భక్తులు మర్చిపోతారు. అంటే ఇతర మనకి మిగతా 8 గ్రహాలు కూడా మనకి ఏం చేస్తాయంటే సుఖాలను ఇస్తాయి, అలాగే ఫలితాలను ఇస్తాయి, చాలా స్పీడ్గా ఇస్తాయి. కానీ శనీశ్వరుడు మాత్రము చాలా స్లోగా, మందుడు అంటామండి, స్లోగా నడుస్తాడు. ప్రతి ఒక్క గ్రహము కూడా ఒక సంవత్సరం లోపల లేకపోతే సంవత్సరంలో గిర్రమని తిరిగేసి ఒక రాశిలో ఉంటారు. తర్వాత తొందరగా ముగించుకొని వేరే రాశిలోకి వెళ్ళిపోతారు. కానీ శనీశ్వరుడు మాత్రం 2.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో ఉంటూ వస్తాడు. కాబట్టి అతని యొక్క సహజ నైజం ఏమిటంటే ఆలస్యంగా ఇచ్చినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. రాజయోగ కారకుడు ఆయన. శని యొక్క అనుగ్రహం లేదే ఏ జీవికి కూడా ఆయుర్దాయం అనేటటువంటిది పరిపూర్ణంగా ఉండదు. అంటే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ ని ఇచ్చేటటువంటి ప్లానెట్ శని మహారాజు అనమాట. అలాగే ఇతర ప్లానెట్స్ అన్నిటిని కూడా మనం ఏమని చెప్పుకుంటామంటే మనకి ఈ యొక్క క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఉన్న క్రమశిక్షణ నేర్పించిన శని మాత్రము మనము దేవుడు, శని దేవుడు అంటాం. మిగతా ప్లానెట్స్ మామూలుగా గ్రహాలు అని అంటాం, కుజగ్రహము, బుధగ్రహము ఇలా అంటాం. కానీ శని మాత్రం దేవుడు అంటాం. ఈ యొక్క శని తన మాతృభక్తి చాలా ఎక్కువ ఛాయాదేవ తన తల్లి అయినటువంటి ఛాయాదేవ పట్ల. ఆ విధంగా ఎవరికైతే శని బ్రహ్మాండంగా ఉంటుందో, ఉచ్చ స్థితిగతుల్లో ఉంటాడు శని. మరి తులారాశి, వృషభ రాశి లాంటి స్థానాల్లో, మకరం, కుంభం లాంటి స్వక్షేత్రాలు ఇలా ఉన్నప్పుడు ఆ యొక్క జీవికి అతను మాతృభక్తిని కలిగిస్తాడు. అంటే తల్లి వల్ల లాభాలను కలిగిస్తాడు. తల్లి వల్ల ఈ అబ్బాయి, ఈ జాతకుడు వృద్ధి చెందేలాగా తల్లి సలహాలను పట్టుకొని ఉంటాడు అనమాట. ఎవరైతే తల్లిని అవమానిస్తారో అటువంటి వాళ్ళని శని నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా శిక్షిస్తాడు. తన సొంత తండ్రి అయినటువంటి సూర్య భగవానునే ఆయన నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు. తన తల్లి ఛాయాదేవిని వదిలేశాడు. కాబట్టి ఇలా మరి శని జయంతి రోజున మనం ఏం చేయాలండి అంటే ఆ రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి, సూర్యుడు రాకముందే. ఆ తర్వాత తలంటు స్నానం చేసి నల్లని వస్త్రాలను ధరిస్తాము. అలాగే చక్కగా ఇంట్లోనే అందరికీ కూడా చాలా మందికి తెలియదు ఏంటంటే శని జయంతి లేదా శని అభిషేకం అని అనగానే గొల్లగా పరిగెత్తుతారు. ఇది మానేసేయండి. ఫస్ట్ నవగ్రహ ఆరాధన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, శనీశ్వర ఆరాధన. అది నార్త్ ఇండియాని చూసి మనం నేర్చుకోవాలి. అందువల్ల శని యొక్క ప్రతిమని కానీ, శని యొక్క ఫోటోని కానీ, మన విగ్రహాన్ని కానీ ఇంట్లో పెట్టుకొని మనము ఆ రోజున చక్కగా పూజా మందిరం
దగ్గర కొన్ని బియ్యం వేసి దానిపైన చక్కగా తమలపాకు వేసి దానిపైన ఈ శనీశ్వరుడి యొక్క విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మస్టర్డ్ ఆయిల్ అంటే ఈ యొక్క ఈ నూనె ఏంటది, ఈ యొక్క ఆవాల నూనె లేదా సీసమి అంటే నువ్వుల నూనెతో మనము ఈ యొక్క సీసమ్ సీడ్స్ నువ్వుల గింజల నుంచి తీసినటువంటి ఈ యొక్క నువ్వుల నూనెని వెలిగించి దీపారాధన చేయాలి శనీశ్వరుడు. అలాగే నువ్వుల నూనెతో ఆ యొక్క విగ్రహానికి ఆ శనీశ్వరుడి యొక్క నామాన్ని జపిస్తూ మనము ఈ యొక్క బీజమంత్రాలను కూడా ప్రామ్ అనేటటువంటిది శనీశ్వరుని యొక్క బీజము. మరి ఓం ప్రామ్ నమః అంటూ ఓం ప్రాం బ్రీం అట్లా చెప్పుకుంటూ శనేశ్వరాయ నమః అంటూ మనము శనీశ్వరుడికి అభిషేకం తైలాభిషేకం చేస్తాం. అలాగే ఈ రోజున వికలాంగులకి, పేదవారికి, సాధువులకి, తర్వాత ఈ యొక్క అనాథలకి కనుక దాన ధర్మాలు ఎవరైతే చేసుకుంటారో శని జయంతి రోజున ఆ రోజున విపరీతమైనటువంటి పుణ్య ఫలము ఈ చేసినటువంటి వాళ్ళకు వస్తుంది. మిగతా రోజుల్లో చేసేది వేరు, శని జయంతి రోజున చేసేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. అలాగే శని రాజ్యాధికారాన్ని ఇస్తుంది కాబట్టి శనికి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మన శనీశ్వరుడు చక్కగా ఈ యొక్క రాజయోగాన్ని అని చెప్పి ప్రార్థిస్తాము శని జయంతి రోజు. అలాగే ఈ యొక్క శని అభిషేకాలతో పాటు మనకి వీలున్నంత వరకు దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. అలాగే చిమ్మిలి బొండల్ని తయారు చేసి మనం నైవేద్యంగా శనీశ్వరుడికి మనం పెట్టుకోవచ్చు, లేదా బెల్లం ముక్కని నివేదనగా శనీశ్వరుడికి మనం పెట్టుకోవచ్చు. ఈ శని జయంతి రోజున ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రాన్ని 108 సార్లు మనము జపించవచ్చు అన్నమాట. అలాగే నీలి పువ్వులన్నా, నీల శంఖం పువ్వులన్నా శనీశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి అందరూ కూడా మనకి నీలం రంగు పువ్వులను తీసుకొచ్చి మనం స్వామివారికి సమర్పించాలి. అదేవిధంగా నీలము రంగు లేదా బ్లూబెర్రీస్ ఫ్రూట్స్ ని మనం నేరేడు పళ్ళు ఇలాంటివి నీల రంగులో ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి మనము శనీశ్వరుడికి నైవేద్యంగా మనం పెట్టాలి. ఈ రకంగా ఎవరైతే కష్టాలను మనకి ఎదుర్కొనేటటువంటి శక్తిని ఈ శనీశ్వరుడు ఇస్తాడు, అటువంటి వాళ్ళందరూ కూడా ఆ కష్టాలని ఎదుర్కొని సక్సెస్ అనేటటువంటి బాటలో వీళ్ళు ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా మామూలు ప్లానెట్స్, మామూలు గ్రహాలు ఇచ్చినట్టుగా మనకి సుఖాలు సునాయాసంగా కష్టం లేకుండా వచ్చింది అనుకోండి, దాని విలువ మనకి తెలియదు. కాబట్టి శనీశ్వరుడు ఏం చేస్తాడంటే మనకి చాలా కష్టాలను కలిగిస్తాడు. సరే ఈ యొక్క ఎలాంటి సమయంలో యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. జరిగిన తర్వాత నిరంతరము ఎవరైతే నడుస్తారో, నిరంతరము ఎవరైతే కృషి హార్డ్ వర్క్ చేస్తారో, వాహనాలు ఇవన్నీ వాడకుండా వీలున్నంత వరకు సింపుల్ లైఫ్ ని ఎవరైతే లీడ్ చేస్తారో అటువంటి వాళ్ళంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం అన్నమాట. అందువలన ఎవరైతే క్రమశిక్షణ కలిగి ధర్మబద్ధతగా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా సంతానాన్ని కలిగిస్తారు. ఎప్పుడైతే యోగము లేకపోయినా సరే, జాతకుడికి ధనయోగం లేదనుకోండి, అటువంటి వాడిని కూడా ధన యోగాన్ని శనీశ్వరుడు కల్పిస్తాడు. అలాగే 6వ ఇంట్లో శని కనుక ఉన్నట్లయితే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా రోగాలు అనేటటువంటివి చాలా మందికి అనేక రకమైనటువంటి రోగాలు వస్తాయి. సాధారణంగా డెర్మటాలజీలో మనకి చర్మ సంబంధమైనటువంటి ఈ యొక్క డెర్మటాలజికల్ డిజార్డర్స్ అనేటటువంటివి వస్తాయి. ఆ విధంగా చర్మ వ్యాధులతో పాటు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV వ్యాధులు కూడా మనకి ఈ యొక్క శని ప్రభావం వల్ల వస్తుంది. అలాగే PCOD ప్రాబ్లమ్స్, ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటటువంటి ఈ వ్యాధులన్నీ కూడా క్యాన్సర్ కి దారి తీస్తాయి, ఈ HPV వైరస్ కూడా. అందువల్ల వాటిలన్నింటినీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు నిరోధిస్తాడు. కాబట్టి ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారి అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం చూద్దాం. ముందుగా ఇవన్నీ కూడా గోచారాల రీత్యా కోటాను కోట్ల మందికి అందరికీ కూడా కామన్ ప్లాట్ఫామ్ లో మనం చెప్తున్నాము కాబట్టి దాని రీత్యా మనకి ఈ ఫలితాలు అనేటటువంటివి ఇలా ఉన్నాయి రాశి ఫలాలు అని మనం చదువుకుంటాం, వింటాం. అయితే ఈ యొక్క వ్యక్తిగత జాతకం అనేటటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఎవరైతే వ్యక్తిగత జాతకాలు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ బట్టి అమెరికన్ టెక్నాలజీతో
మేము ఈ యొక్క జాతకాలు చెప్తాం. అటువంటి వాడిని మనం సంప్రదించవచ్చు. ఒక్కొక్క రాశి వారికి కూడా ఈ శని జయంతి ముందు ఎలా ఉంటుంది, ఆ శని జయంతి తర్వాత ఈ యొక్క విశేషమైనటువంటి రెమెడీస్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వారందరూ కూడా మనకి ఈ శని జయంతి రోజున మనకి షష్ఠ స్థితిగతులైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి లాభాలు ఎవరైనా ఎంజాయ్ చేస్తారంటే తులారాశి వారు. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి అలవాటులు అనేటటువంటి వచ్చినాయి. కాబట్టి ఇంతకుముందు మందు కొట్టడము, ఇలాగా మటన్ చికెన్ ఇలాగా రుచిగా కూరలు వండుకోవడం, తిండి మీద ఉన్నటువంటి దృష్టి, అబ్బో ఇప్పుడు ఎండాకాలం మనం మందు తాగకూడదు, అబ్బో ఇప్పుడు ఎండాకాలం మనం ఈ అన్ని తినకూడదు అనేటటువంటి ఆలోచన లాగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధని వీళ్ళంతా కూడా మనకి ఈ యొక్క తులారాశిలో చూపించడం జరుగుతుంది. మీనరాశిలో ఇక ఈ యొక్క రాహు మనకి కుంభరాశిలో ఉన్నాడు. అందువల్ల పిల్లలతో వాదనలు, వితండవాదాలు ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళు చేస్తారు. పాపం తులారాశి వాళ్ళందరూ కూడా తాము చేయని తప్పుకి వీళ్ళంతా కూడా కోర్టుల చుట్టూ తిరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళ తండ్రి గారు, తల్లి గారు వీళ్ళు చేసినటువంటి పొరపాట్లకి, వీళ్ళ సివిల్ కేసెస్ లో వీళ్ళ పొలం వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి అది అడుగుగా తీసుకొని ఆసరాగా తీసుకొని వాళ్ళంతా మోసం చేయడం, దొంగ డాక్యుమెంట్లు ఇచ్చి లేకపోతే ఏదో రకంగా కోర్టులో వేసి టైం డ్రాగ్ ఆన్ చేయడం ఇలాగా జరుగుతుంటుంది. అయితే జడ్జిమెంట్ అనేటటువంటి ఇప్పుడు 20 సంవత్సరాలైనా కూడా రాకుండా ఈ తులారాశి వారికి ఉండడం జరిగింది. ఇది కాకుండా మూలిగే నక్క మీద తాటికాయ నెత్తి మీద పడినట్లుగా నక్కకి ఏం జరిగిందంటే ఈ యొక్క ఉద్యోగాల విషయంలో తులారాశి వారికి అందరికీ కూడా లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు కోల్పోవడం అనేటటువంటి జరుగుతుంది. కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే కాకుండా మరి ఈ యొక్క పర్మనెంట్ గా ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు వదిలేసేయడం వల్ల రకరకాలుగా వీళ్ళంతా కూడా ఉద్యోగ నష్టత్వం అనేటటువంటి చూపిస్తుంది. అంటే శాలరీస్ వస్తాయి కానీ అందుకోవాల్సినంత స్పీడ్ గా అందుకోవడం అనమాట. నిరాశ, నిస్పృహ అనేటటువంటిది వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మహిళలకి వివాహాలు అనేటటువంటివి పెళ్లి చూపులు కంగారు పడుతూ ఉంటారు. పెళ్లి చూపులు కూడా అవడానికి అవకాశం ఉంది. సంతానం లేనటువంటి వారితో సంతానానికి పరిహారాలు దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి చక్కగా మనము ఈ శని జయంతి కాబట్టి శని జయంతికి శని జపాలు చేసుకోవాలి, రాహు జపాలు చేయాలి, శని స్తోత్రాలు చదవాలి, రాహు స్తోత్రాలు చదవాలి, శనికి కిలో నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం 8 గంటలకు దానం చేసుకోవాలి. ఇంట్లోనేమో చక్కగా వీళ్ళంతా కూడా మనము శనీశ్వరుడిని పూజ చేసుకోవడం, అలాగే రావి చెట్టుకు నీటి పోస్తూ రావి చెట్టును పెంచుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ సందేహాలు అవసరం లేదు. నేను చెప్పిన తర్వాత ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే శని విగ్రహం ఇలాంటివి అన్ని కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇంకా మరి ఇంకొకళ్ళు చెప్పారండి అంటే వాళ్ళకి సబ్జెక్ట్ లేక వాళ్ళు ఏదో వాగుతారు. అటువంటి వాళ్ళు చెప్పిన మాటలు మీరు వింటున్నారంటే మీరు అంతకంటే పొర తక్కువ అనమాట. సో ఇక్కడ స్థిరత్వం అనేటటువంటిది కావాలి. ఆ స్థిరత్వాన్ని ఇచ్చేదే శనిస్తుంది. కాబట్టి చక్కగా జాగ్రత్తగా చేసుకోండి. శని రావి చెట్టు కూడా నీళ్ళు పోసుకోండి. ఈ యొక్క బ్రహ్మాండంగా ఈ సమయం ఉంటుంది. శుభమస్తు.